చేశాను దేవి ప్రసాద్ గారు. ఇంతటి భారీ ప్రాజెక్టులో స్వలాభం కోసం కల్తీ సిమెంట్ని నాశకం సామగ్రిని వాడటం క్షమించరాని నేరం. ఇంత అనుభవం పలుకుబడి గల మీరే ఇంత అన్యాయాన్ని తలపెట్టడం చాలా వింతగా ఉంది దేవి ప్రసాద్ గారు. మీ సంస్థ మీద చెరగని మచ్చ ఏర్పడింది. మీ మీద ఎంతో నమ్మకంతో ఈ బాధ్యత మీకు అప్పగిస్తే ప్రభుత్వానికి ఇంత ద్రోహం చేస్తారా? హౌ షేమ్ఫుల్ ఇట్ ఈస్. క్షమించండి సార్, నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. సిమెంట్లో కల్తీ జరిగిన సంగతి, తక్కిన వాటిల్లో మోసం జరిగిన విషయం నాకు ఏమాత్రం తెలీదు అన్న మాట మీ తప్పుకు పరిహారం కాదండి. ముందే సరి అయిన జాగ్రత్తలు వహించటం మీ బాధ్యత. ఐఎమ్ రియల్లీ సారీ సార్. ఇది నన్నెవరో దెబ్బతీయటానికి పనిన కుట్రలా అనిపిస్తుంది. అదంతా మాకు అనవసరం. జరిగిన పొరపాటుకు కారకులు మీరు. స్వార్థంతో ప్రవర్తించి ప్రజాధనాన్ని వెనకేసుకోవాలని చూశారు మీరు. క్షమించండి సార్, ఈ క్షణాన్ని నేను మీకు ఇంతకంటే ఇంకేమీ చెప్పలేకపోతున్నాను. జీవితంలో మొదటిసారి అవమాన భారంతో తలదించుకుంటున్నాను. మన్నించండి. డ్యాం పడిపోవడానికి మనం కారకులం అని ఆ బ్రహ్మదేవుడు కూడా కనిపెట్టలేని విధంగా పనిగానిచ్చాం. తీసుకో రమేష్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి చిల్లర మల్లర పనులుంటే నాతో చెప్తూ ఉండండి, ఖచ్చితంగా కానిచ్చేస్తా. వెల్, పడిపోయిన ఆ డ్యాం కోసం, నిలబడబోతున్న మన స్నేహం కోసం. డాక్టర్, కళ్యాణ్తో నేను ఒంటరిగా మాట్లాడాలి. దయచేసి కొంచెం సేపు మీరంతా బయట కూర్చోండి. బాబు మోహన్, అన్నయ్యతో కొంచెం మాట్లాడాలి. కూర్చో బాబు. ఈ గుండెకి తట్టుకోలేనంత దెబ్బ తగిలింది కళ్యాణ్. అందుకే ఇక పని చేయనని మొరాయిస్తుంది. నాన్నగారు. కళ్యాణ్, ఒక్కసారి అలా చూడు. ఇన్నేళ్లుగా కొన్ని వేల మందికి అన్నం పెడుతున్న ఆ పిడికిలికి ఇవాళ మనుషుల్ని చంపటానికి బిగుసుకుంది అన్న అపఖ్యాతి వచ్చింది. 25 ఏళ్లుగా నేను సంపాదించుకున్న మంచితనం కొందరు స్వార్థపరుల కుతంత్ర మూలంగా కల్తీ సిమెంట్ కింద పూడిపోకూడదు. ఆ పిడికిలి అలాగే ఎంతో మంది పేద సాధలకు అన్నం పెడుతూనే ఉండాలి. కళ్యాణ్, అది నా కోరిక, ఆశయం. ఈ సంస్థని తమ్ముడిని నీకు అప్పగిస్తున్నాను. ప్రేమతో పెంచి పెద్ద చేస్తావన్న నమ్మకంతో వెళ్ళిపోతున్నాను. కళ్యాణ్, ఆవేశపడుతున్నారు సార్. మన సంస్థ గుర్తు చిరస్థాయిగా ఉండిపోయేలా చేస్తాను. దేవి ప్రసాద్ గారంటే మంచితనానికి మారుపేరనే కాదు, ఆ దేవుడికి మరో రూపం అనుకునేలా చేస్తాను. వెరీ గుడ్. ఈ సంస్థ మూతపట్టడానికి, ఆ గుర్తు మాసిపోవటానికి వీల్లేదు. వీల్లేదు కళ్యాణ్. అదే నా కోరిక, అదే నా. డాడీ, డాడీ. పెద్దబాబు, నాన్నగారి విల్లు బాబు ఆస్తి మీకు చిన్నబాబుకి చిరిసగం రాశారు. లాయర్ గారు, ఇప్పుడు మనం చేయవలసింది ఆస్తి పంపకాలు కాదు, అప్పులు తెచ్చడం. పెద్దబాబు, మీరా? సత్యం గారు, మీరు మా నాన్నగారితో చాలా సన్నిహితంగా మెలిగారు. ఆయన గురించి మరెవరికి తెలియని రహస్యాలుందో మీకు తెలిసే అవకాశం ఎంతైనా ఉంది. అవునా బాబు?
మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? అర్థం కానంత చిక్కు ప్రశ్న కాదండి. వెల్, ఒకసారి డాక్యుమెంట్ చూడండి. కంగారు పడకండి సత్యంగా. జస్ట్ లెట్ మీ నో వెదర్ ఇట్ ఇస్ ట్రూ. అదే నిజమైతే ఆ రోజు నాన్నగారు కొన్న బిడ్డ ఆ గోపి ఎవరు? నేనా, తమ్ముడా, లేక మరెవరైనా? ప్లీజ్ ప్లీజ్ టెల్ ద ట్రూత్. బాబు, ఈ విషయం నాకేం తెలియదు పెద్ద బాబు. సత్యం గారు, సత్యం మీ పేర్లోనే ఉంది, అసత్యం మీ మాటలో కూడా ఉండకూడదు. సత్యానికి అసత్యానికి పొత్తు కుదరదండి. నిజాన్ని దాచి ఒక మహనీయుని నేను పూర్తిగా అర్థం చేసుకోకుండా చేయకండి. ప్లీజ్ నిజమేంటో చెప్పండి. బాబు, ఏమిటి బాబు ఇది? నాకేమీ తెలియదంటుంటే. చూడండి, ఈ రహస్యం నాతో చెబితే మీరు నాన్నగారికి ద్రోహం చేసిన వారు అవుతారని భయపడకండి. బాబు, యూనో, ఒకవేళ ఆ బిడ్డను నేనే అయితే తన రక్తం పంచుకు పెట్టిన బిడ్డని ఒక ఆట వస్తువుల నడివీధిలో తెగనమ్మి డబ్బు చేసుకున్న ఆ వ్యాపారస్తుడి దగ్గరికి తిరిగి వెళ్ళాలని మాత్రం నాకు లేదండి. Of course, goods once sold will not be taken back. ఎంత పెద్ద చెట్టునైనా అవలీలగా నరికి పారేసే గొడ్డలు కూడా తన పిడిని తనే నరుకోలేదు. కన్న బిడ్డ బ్రతుకునే కాల రాసిన ఆ నరరూప రాక్షసుడెవరు? అక్రమ సంతానం ఎలాంటిదో అక్రమ వారసత్వం కూడా అంతే. చెప్పండి, నిజం చెప్పండి. పెద్ద బాబు, కన్న తండ్రి గుణాలు బిడ్డల్లో కనిపిస్తాయంటారు. కానీ మీలో కని అమ్మేసిన తండ్రి గుణం కంటే కొని పెంచిన ఆ దేవుడి గుణాలు కనిపించడం విశేషం బాబు. బట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్? కన్న బిడ్డని కొన్న బిడ్డని సమానంగా ప్రేమించడం ఎలా సాధ్యం? ఒక దుర్మార్గుడు అమ్మేసిన బిడ్డని ఆ దేవుడిచ్చిన వరమలా భావించడం ఏమించడమే సాధ్యమా? ఇన్నాళ్ళు నన్ను పెంచి పెద్ద చేసింది ఆ దేవి ప్రసాద లేక ఆ దేవుడి ప్రతిరూపమా? పెద్ద బాబు, మీ బాధ చూసి గుండె తరుక్కుపోయి అప్రయత్నంగా ఈ నిజం బయటకు వచ్చింది. ఈ విషయాన్ని చిన్నబాబు గారికి కూడా తెలియకూడదు. నెవర్. ఇన్నాళ్ళు ఇంత భయంకరమైన రహస్యాన్ని తన కడుపులో దాచుకున్న ఒక మహనీయుడు పెంచిన బిడ్డనండి, ఒక మహనీయుడు పెంచిన బిడ్డని. నాన్న, జీవితాంతం నా చేత నాన్న అని పిలిపించుకోవాలని ఈ నిజాన్ని ఇన్నేళ్లు మీ గుండెల్లోనే దాచుకున్నారా? మీ మాటల్లో, మీ చేతల్లో, కనీసం మీ చూపుల్లో కూడా తమ్ముడికి నాకు ఎలాంటి వ్యత్యాసం చూపకుండా ఇన్నేళ్లు మీరు ఎలా ఉండగలిగారు? యు ఆర్ గ్రేట్, రియల్లీ గ్రేట్ డాడీ. కుక్కని డబ్బుతో కొనొచ్చు, కానీ దాని విశ్వాసాన్ని మాత్రం కొనలేము. మీరు కొని పెంచి పెద్ద చేసిన నేను ఈ అనర్థానికి, మీ అకాల మరణానికి కారకులు ఎవరో తెలుసుకుంటాను. వాళ్ళ రక్తంతో మీ సమాధి కడుగుతాను. దేవి ప్రసాద్ గారి దేహం మాత్రమే దహనం చేయబడింది. వారి ఆశలు, ఆశయాలు మాత్రం కావు. వాటిని నెరవేర్చడానికి నేను అహోరాత్రాలు కష్టపడతాను. దాదాపు మాకున్న స్థిర చరాస్తులన్నింటినీ అమ్మేసి మీ బాకీలు పూర్తిగా తీర్చివేసే బాధ్యత మా లాయర్ గారికి అప్పచెప్పాను. వారు త్వరలోనే మీ డబ్బు మీకు అందజేస్తారు. మిస్టర్ కళ్యాణ్, మీరుండే ఇల్లు కూడా తాకట్టు పెడుతున్నారని నేను చాలా బాధపడ్డాను. కావాలంటే నా బాకీ తర్వాత తిరుగుతురు కానీ. రాజశేఖర్ గారు, అప్పు చేసి వెళ్ళిపోయారన్న అపఖ్యాతి ఆ మహనీయుడు రావడానికి వీల్లేదు. అందుకే ఈ ఇంటిని కూడా తాకట్టు పెట్టి మీ బాకీలన్నీ పూర్తిగా తీర్చివేస్తున్నాను. ఆ తర్వాత వీటిని విడిపించుకోవడానికి నేనున్నాను, నా ఒంట్లో శక్తి ఉంది. వీటన్నిటినీ మించి ఆ దేవుడు ఆశీస్సులు ఉన్నాయి. లాయర్ గారు, ప్లీజ్ గో అహెడ్.